వాటు మందల హాలీవుడ్ సిరీస్ కి స్వాగతం సుస్వాగతం. ఇదే టైటానిక్ అన్నమాట. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఆవిడ్ని ఎలా అయినా పెళ్లి చేసుకుని ఏదో ఒకటి చేయాలనే ఈ బలిసినోడు. అండ్ మీట్ దిస్ గాయ్, వీడి పేరే జాక్. నా పేరు No, not the Jack of Stu Jonnalagada, not that DJ Tillu. This Jack is separate, this Jack is British. ఓపెన్ చేస్తే పని పాట లేక నీళ్లలో ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తానే ఉన్నారు. దేనికోసం అంటే ఈ టైటానిక్ షిప్ లో పడిపోయిన ఈ వజ్రం కోసం. అండ్ ఈ కుర్రోడికి ఒక లాకర్ కనిపిస్తుంది అన్నమాట. దొరికింది, నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. ఈ నిధిని చూడకుండానే చేస్తాననుకున్నాను. ఆ లాకర్ లో ఏముంటదంటే ఒక పిల్ల బొమ్మ ఉంటది. అండ్ ఆ ఫోటో, ఆ డ్రాయింగ్ మామూలుగా ఉండదు, బట్టలు లేకుండా ఉంటది. అది చూసిన తర్వాత ఓర్దినమ్మ బడవ ఏం ఉందర గొంట సరుకు సామాను చూసి మీ సంలేసి ఏసే కేక. అవును, జాగడికి మీసాలు లేవు కదా ఈ సినిమాలో, అందుకే చచ్చిపోయాడు ఆడు తట్టుకోలేక. ఓ దీని అమ్మ బడవ ఏం వందరా అనుకుంటా ఉంటాడు. కట్ చేస్తే ముసలవ్వ ఇంట్లో ఏం ఉండదు, బికాస్ ఆవిడ ముసలిది అయిపోయింది అండ్ షీఈ్ రిటైర్డ్. ఇప్పుడు ఆ టీవీలో ఈడు చెప్తా ఉంటాడు, ఈ ఫోటోలో ఉండే అవ్వ చూస్తా ఉంటే, అవ్వ ఇదిగో చూడు నువ్వే సరిగ్గా ఉండవు ముసలానా వస్తున్నా అంటాడు. అండ్ ఆ టైంలో మనవరాలు వచ్చి, ఓ అవ్వ పెన్షన్ వచ్చిందంట రా పోదాం. ఉండవే పిల్ల పావురం, దాంట్లో ఉండే ఫోటోలో ఉండే పిల్ల నేనే, అలాగ ఫోన్ చేసి పిలువ అంటది. అండ్ ఫోన్ డైల్ చేయగానే, ఏ కుర్రోడా ఆ ఫోన్ లో ఉన్న కత్తి లాంటి పిల్ల నేనే, దా అయితే ఉండి ఆడే ఉండి సెంటు కొట్టుకొని వచ్చేస్తున్నా అంటాడు. అంతే, అవ్వకాడికి పోయి ఫోటో చూపిగానే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోద్ది అవ్వ. ఓ అవ్వ నిన్నే, ఇదిగో మాకు నీ ప్రేమక దినాలని ఉంది చెప్పు, అంటే కొట్టుకోవాలని ఉంది, చిచ్చి కాదు జస్ట్ విని తరించాలని ఉంది. అండ్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ షురు. పెద్ద పడవ పేరు టైటానిక్ అనమాట. అండ్ దాంట్లోకి కార్లు గీర్లు అన్ని పోతా ఉంటాయి. దాంట్లో పాటు ఈ రోజు కూడా వెళ్తా ఉంటది. అండ్ వాళ్ళ అమ్మ కూడా పోద్ది. అండ్ ఈడి పేరు కాల్ అనమాట. ఎడంకాల కుడికాల అని చెప్పి ఎదవ కామెంట్లు పెట్టబాకండి. కాల్ అంటే కాలే, అంతే, జస్ట్ కాల్, CAL. అండ్ ఇదే టైంలో పని పాట లేకుండా పేకాటలాడకుండా ఉండే ఈ జాక్ గడికి ఒక మంచి పేకాట ఆడి టైటానిక్ షిప్ లోకి వెళ్ళే ఒక టికెట్ ని గెలుచుకుంటాడు అనమాట వాడి ఫ్రెండ్ తో పాటి. అతరా బదరా పోయి షిప్ ఎక్కేస్తారు. షిప్ లో ఏమో ఈ రోజుని ఇంప్రెస్ చేయడానికి కాల్గడి చచ్చిపోతా పిసుక్కుంటా ఉంటాడు. ఓసే రోజు పడిపోవే నా ప్రేమలో ఇద్దరం కలిసి ఒక ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నేను చూడకుంటే గొడ్లాగవయ్యో ఇప్పేస్తానయ్యో అని అనాలి. ఇప్పుడు హీరోయిన్ తో పెట్టాల్సిన పోజ్ ని జాక్ గాడు వాడి ఫ్రెండ్ తో ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉండేది ఇందుకే సినిమాల్లో, బికాస్ హీస్. ఇప్పుడు రోజుని చూసిన జాక్ గాడు వెంటనే బాత్రూమ్ లోకి పోతాడు. ఎందుకో అనుకోబాకండి, జస్ట్ ఉచ్చబోసుకోవడానికి వెళ్ళాడు. అండ్ ఒక రోజు రాత్రి పరిగిస్తా పోయి దూకేద్దాం అనుకుంటది నీళ్ళల్లో. ఎందుకురా అంటే అంతే, జాక్ గాడు బాత్రూమ్కి వెళ్ళి నీళ్లు పోయలేదంట. అండ్ ఇప్పుడు ఆవిడ పరిగిచ్చేది చచ్చిపోయేది ఈ జాక్ గాడు చూసి, ఏ రోస్ దూకితే నీ అందం వేస్ట్ అయిపోద్ది, లాస్ట్ లో చచ్చిపో కావాలంటే, అయినా నువ్వెవడరా పొట్టి నా బట్ట, నీ పని నువ్వు చూసుకో అని రోస్ అంటది. ఎవడు పడితే ఆడు బొడ్డోడు అంటే కొడ్డలోడ తీసి కొడతా. నా పేరు పొట్టిన బట్ట కాదు, నా పేరు జాక్. నిన్న క్వశ్చన్ అడుగుతాను, ప్రేమ గొప్పదే కామం గొప్పదే చెప్పవే గుంట. కామమే గొప్ప అని చెప్పి వెనక్కి వచ్చేస్తుంది, బట్ కాలు జారి పడిపోద్ది. ఈ వయసులో కామనేలండి. వీడు కష్టపడి ఆవిని కాపాడుతాడు. ఒరే జాకీ, దాన్ని అప్పుడే వదిలేసి ఉంటే లాస్ట్కి నువ్వు బతికిపోయేవాడు కదరా. ఐస్ నెలలో చేపలాక ఇట్ట గడ్డ కట్టుకోబోకుండా ఉండేవాడు కదా. ఆవిడ మీద ఈడున్నాడని చూసి ఈ కాలిగడు కొడతాడు. నీ అప్ప పిల్ల నా కొడక, రోజు మీద పడి కొలంబస్ ఆట ఆడతావో ముందుకి వెనక్కి, నిన్ను కొరికేస్తా నా బట్ట కొరికేస్తా ఇప్పుడు. ఒరే కాలో, వాడు ఆ పిల్లగా నన్ను కాపాడినాడులే, వాడిని వదిలే ఇంకా థ్యాంక్స్ చెప్పే ఓడి నోట్లో ఏదో ఒకటి పెట్టేసి, అదే చాక్లెట్. అండ్ ఈ కాలుగాడు వచ్చాపుకోలేక వాడిని డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. అండ్ అదే రోజు రాత్రి ఈ కాల్గాడు రోజ్ కి ఈ అమూల్యమైన డైమండ్ నెక్లెస్ ఇస్తాడు. ఒక్క నెక్లెస్ కొట్టేస్తే చాలు 1.5 కోటి ఇస్తాడు. ఒక్క నెక్లెస్ 1.5 కోటి? అది సాధారణ గోల్డ్ నెక్లెస్ కాదు, మరకత రాళ్ళు పెట్టిన నెక్లెస్. పొద్దునైపోద్ది. అండ్ జాక్ అండ్ రోజ్ మంచి వాకేస్తారు, మాట్లాడుకుంటారు. ఇడు ఉచ్చాపుకోలేక, ఏ ఆ కాలుగాని నువ్వు ప్రేమిస్తున్నావా, నీకెందుకురా పిల్లన కొడక, బాయ్ ఇంకా దొబ్బే అని వెళ్ళిపోద్ది. పోయేది పోకుండా వాడి చేతిలో ఉన్న డ్రాయింగ్ బుక్ చూస్తే, ఆగాగు ఈ బుక్ మాత్రం 18+ బొమ్మలే ఉన్నాయి, ఏందిరా నువ్వా బలి తమాషా ఉన్నావు అబ్బియా.
ఒరే జాకీ ఇది బొమ్మల పుస్తకమా బూత్ పుస్తకమా, మరి నా దగ్గర ఇంటర్నెట్ లేదు కదమ్మా, సో ఈ బుక్తో పని కానీ ఇచ్చేస్తా. అండ్ ఇప్పుడు రోజుగారి మమ్మీ వచ్చి ఆవిడని లేపుకోబద్ది. ఓమే రేపటాంచి ఆడితో మాట్లాడినావు అనుకో నిన్ను ఎండు చేపలాగా ఎండబెడేస్తా. అండ్ రాత్రికి యాడ నుంచో సూట్ తెచ్చుకొని తలకాయ కూర మింగడానికి మనోడు వెళ్ళిపోతాడు. అండ్ అక్కడంతా బలిసిన వాళ్ళే ఉంటారు. ఈ అవ్వొచ్చి ఒరే జాకీ ఏం చేస్తుంటావురా నువ్వు, 10 అయినా పాస్ అయ్యావా లేకుంటే రోజుకు 10 సార్లు పాస్ పోస్తావా? అది నేను 8th క్లాస్లో 2nd ర్యాంక్ తెచ్చుకున్నా, 9th క్లాస్ ఫెయిల్ అయ్యా, 10th క్లాస్లో మేడం బొమ్మలు బుక్లో గీయకుండా బాత్రూంలో గీసానని చెప్పి నాకు టీసీజ్ పంపించేసారు. పిల్ల మొగ్గ అంతే, ఈయన్ని పార్టీ నుంచి తరిమేస్తారు. ఇప్పుడు వీటితో పాటు రోజ్ గారు కూడా బయటకు వెళ్ళి డాన్సింగ్లు చేస్తా ఉంటారు. చాలా చీప్ ఏరియా అండి ఇది. పక్క రోజు ఈ కాలుగాడు రోజ్ ని అడిగి దొబ్బుతాడు. నీ అప్ప రే ఓసే నా కాడ వజ్రం తొప్పేసి వాడికి వజ్జినీటి ఇస్తావా, నువ్వు పెద్ద గోల్డ్ టెగ్గర్వి. ఇంకా మమ్మీ వచ్చి ఆ పిల్ల బచ్చాని ఇంకోసారి కలిస్తే నేను కాలుగాడికి ముద్దు పెట్టేస్తా అని చెప్పి బెదిరేస్తుంది. ఈ జాగ్గాడు వచ్చి ప్రేమ దోమ వంకాయ అని చెప్పి సంకనాకడం స్టార్ట్ చేస్తాడు. సాయంకాలం షిప్ మీద పోజు పెట్టిస్తాడు ఈవిడితో బలవంతంగా. ఇంకేముంది, పిల్ల తట్టుకోలేక వెనక్కి తిరిగి పెప్సోడెంట్ జర్మీ చెక్. అబ్బా జాక్ నీ నోరంతా చేపల పులుసు గొబ్బు నోకుతుంది, ఏ చేయలే వెనకబా. అండ్ ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా కదా, ఇంకొంచెం సేపు ఎక్కువ ముద్దు పెట్టుకుంటారు. ఆవిడేమో ఒరే జాకీ నాకు కూడా బట్టలు లేకుండా చేసి బొమ్మలు గీరా ప్లీజ్ రా రే, నీకు ఇంకో పెప్సిడెంట్ జర్మీ చెక్ ఇస్తా. ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఈడేమో సోఫా సెట్ చేసి పడుకో గీసేస్తా అంటాడు. చాలాసేపు కష్టపడి చెమటలు కార్చి మరీ గీస్తాడు. ఇంకో పక్క రోజు పిల్ల కనుపడుట లేదు అని చెప్పి ఈ కాలుగాడు బిగించేసుకొని పిసికేసుకొని చచ్చిపోతా ఉంటాడు. ఈ జాగ్గాడేమో ఏ పిల్ల ఏడకి పోవాలో చెప్పు అని చెప్పి కారు ఎక్కిస్తాడు. ఆవిడని పరిగిస్తా తీసుకెళ్ళి స్వర్గంలోకి మామ అని చెప్పి వాడిని వెనక్కి లాగేస్తాయి. అతనికి మిగిలింది యుద్ధమే. ఇప్పుడు బొమ్మలు వేసినందుకు వాడికి వడ్డీతో సహా మొత్తం లాగిచ్చేస్తాడు వాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసే పని గుట్టుగా చేయకుండా బయటకు వచ్చి చేస్తా ఉంటే షిప్ దోలే వాళ్ళు చూసి వీళ్ళని పడవలో ఉండి కూడా ప్యాంట్లో చేపెట్టుకొని పిసికేసుకుంటారు. అండ్ దానికి పర్యవసానమే ఈ ఐస్ బర్గ్ ని గుద్దే ప్రక్రియ. ఇప్పుడు స్పీడ్ ని కంట్రోల్ చేయలేక ఐస్ బర్గ్ ని షిప్ గుద్దేస్తుంది. నా షిప్ ని ఎవడు ఏమీ చేయలేడని చెప్పుకుంటే ఈ ఓనర్ చచ్చిపోతాడు పాపం. గాడ్ కూడా దీన్ని సింక్ చేయలేడు అని స్టేట్మెంట్ ఇచ్చుంటాడు. అండ్ నౌ షిప్ ఈ సింకింగ్ అనమాట. నేను కూడా షాక్ లో ఉన్నా, జనరల్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ ఉన్నాను నేను కూడా. మెల్లగా నేల లోపలికి వస్తాయన్నమాట. ఈ జాగ్గాడి మీద దొంగతనం ఆరోపణ వేస్తాడు ఈ కాలుగాడు. జస్ట్ బికాస్ వాడు ఎదవ అని రోజుకు ప్రూవ్ చేయాలి. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో వాడిని ఎత్తుకోబోయి కట్టేస్తారు. నేనే దొంగలించలేదు మే, నన్ను నమ్ము మే. పోరారే దొంగ నా బట్ట, నీ బుద్ధి చూపించావు కదరా. అండ్ అంతే, పోలీసులు తీసుకెళ్లి సంకెళ్ళేస్తారు షిప్ జైల్లో. అండ్ నీళ్ళు ఎక్కువైపోతాయి, ఇంకా గంటలకి షిప్ మునిగిపోద్ది అనమాట. అందరూ లైఫ్ జాకెట్ వేసుకొని బోట్లలో దిగిపోండి, ఆడపిల్లలు, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫస్ట్ అని కెప్టెన్ అంటాడు. మరి జాగ్గాడు అండ్ వాడి ఫ్రెండ్స్ ఏం చేయాలి, బికాస్ దే ఆర్ గై. కానీ ఈ సినిమా మొత్తం ప్రేమ చుట్టూ తిరుగుతుంది కాబట్టి జాక్ కోసం రోజ్ పాప బయటకు వస్తుంది అనమాట. అండ్ ఆడు ఏ రూమ్ లో ఉన్నాడా అని తెలియదు. ఒరే జాక్ నా బట్ట ఏడుండవరా, ఏదో రూమ్ లో దేని బొమ్మలో వేస్తున్నావు కదా, నిజం చెప్పు దొంగ నా బట్ట అని అరస్తా తిరగద్ది. అండ్ నీళ్ళల్లో వాడు కనిపిస్తాడు ఒక దగ్గర. మే చేయదగినా పర్లేదు కానీ తమ్ముడిని దూరంగా పెట్టి కొట్టు, డైరెక్ట్ సంఖ్యలో ఒకటే తెగాల అంటాడు. అండ్ షీ డస్ ద జాబ్. నా తమ్ముడు సేఫ్ అంటాడు. గంటలో చచ్చిపోయే ఈ శవం. అండ్ ఎలాగోలా రోజు పాపని కష్టపడి బోట్ ఎక్కిచ్చేస్తాడు. ఆవిడ గమ్ముగా ఉండేది ఉండకుండా మళ్ళీ దూకేస్తే జస్ట్ బికాస్ టు ప్రూవ్ హర్ ప్రేమ. ప్రేమ దోమ వంక ఇలాంటి ఏం లేవు, నమ్మబాకండి. డోంట్ లవ్ ఎనీబడి. ఇప్పుడు నేను థర్డ్ వాల్ బ్రేక్ చేశాను అనుకోండి, ఏమన్నా అనుకోండి, డోంట్ లవ్ ఇన్ కాలేజ్, డోంట్ లవ్ ఎనీవేర్. బొక్క ప్రేమించబాకండి. అండ్ ఇప్పుడు ఆవిడ దూకేస్తుందని చెప్పి వీళ్ళిద్దరూ పరిగిస్తా ఒక దగ్గర కలుసుకొని మళ్ళీ ముద్దులు పెట్టుకుంటారు. ఒరే మీరు దేనికి అసలు ఎందుకు తనివి తీరా వేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నారా? ఈ కాలుగడి ఇదంతా చూడలేక నా మనసులో ఉండే పనే చేశాడు. ఎస్, గన్ను తీసుకొని కాల్చేపోతాడు. ఒరే నీ గురి ఫస్ట్ టైం రా, నేను నీకు సపోర్ట్ చేసా ఈ సినిమాలో. ఏస్పాటు దుబ్బరా నా కొడుకుని ఇద్దరిని చంపేయి. స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. కానీ వాడు మిస్ చేస్తానే ఉంటాడు. బికాస్ వాడు అనుకునేది ఏది చేయలేడు. ఈ రోజును పడేయలేడు, దాని అమ్మని ఏం చేయలేడు. వేస్ట్ నా కొడుకు ఈ కాలుగడ. అందుకే వీడికి ఏది కాకుండా పోద్ది లాస్ట్కి.
ఆ జాగ్గాడేమో నే రోజు ఎట్టా ఉంది ప్రేమ గబాన బోటెక్కి ఎక్కి వెళ్ళిపో, నువ్వు ఎలాగో పోతావు కదా జాకో, నేను మంచి బలిసిన చూసి పెళ్లి చేసుకుంటాను, బట్ ఐ లవ్ యూ జాక్ అంటది. కొద్దిసేపు పవర్ నాప్ వేద్దాం ఇద్దరు అనుకుంటారు. వాడేమో నీళ్ళల్లో తేలుతా ఉంటాడు, నిద్రపోతాడు, ఈవిడేమో బోటు పైన నిద్రపోద్ది. కొద్దిసేపు తర్వాత లేస్తుంది. రే జాకీ బోట్ వచ్చింది లేకరా, ఒరే నా పట్ట లేరా, బోట్ వచ్చింది లేగురా అంతే. ఆడు ఎప్పుడో టపా కట్టేసాడు, ఓడు బకెట్ తనేసాడు అక్క. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. ఇంకా చేసేదేం లేక రోజు ఆంటీ విజిలేసి విజయ్కి ఓటేస్తా అంటది. ఇంకా పాస్ట్ అయిపోయింది. అవేమో జాక్ గాడు ఎప్పుడు నా ఊహల్లో మెమరీస్ లో ఉంటాడు, ఆడు మగాడ్రా బుజ్జి నేను కారులో చూసాను అంటది. అండ్ వీళ్ళంతా ముందు నుంచి వెతికే ఆ డైమండ్ ఈ అవ్వకాడే ఉంటది, మోసం చేసింది వీళ్ళందరినీ. ఆవిడ ఫ్యాంటసీలన్నీ చెప్పారు దొబ్బింది వాళ్ళకి ఫైనల్ గా. బట్ లాస్ట్ కి నేలల్లో ఇసిరాస్తే అంతే, సినిమా సమాప్తం. ఈ హాలీవుడ్ సిరీస్ లో ఫస్ట్ సినిమా నచ్చలు ఎలా నచ్చిందో చెప్పండి, ఖచ్చితంగా నచ్చుంటది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం అనేది కూడా ఇక్కడే చెప్పండి. జస్ట్ కామెంట్, మీకు ఏ సినిమా కావాలి, మోస్ట్లీ హాలీవుడ్ ఎలాంటి సినిమా కావాలో చెప్పండి. అండ్ మిగతా మీకు తెలిసిన లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంద్రా సబ్స్క్రైబ్ చేయరా, ఎప్పుడో మనం 69,000 సబ్స్క్రైబర్స్ కొట్టేది. ఏమన్నా చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేస్తారా, మెంబర్షిప్ తీసుకుంటూ. మెంబర్షిప్ లో మనం ఇంకా పెట్టలేదు కదా. సరే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్లో మీ అవ్వల కాడ తాతల కాడ ఫోన్ ఉంటే వాళ్ళ ఫోన్ లాక్కోండి, 4-5 అకౌంట్లు క్రియేట్ చేయండి, 3 Angry Boys సబ్స్క్రైబ్ చేయండి రాదే. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాటే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో